అందరికీ నమస్కారం. వాగ్దేవి సరస్వతి ఛానల్ కి స్వాగతం. నేను విశాలక్ష్మి సిస్టర్. ఈరోజు గ్రామ కుంకుమ నోము కథ అలాగే ఉద్యాపన గురించి తెలుసుకుందాం. పూర్వం ఒక ఊరిలో ఒక స్త్రీ ఉండేది. పిల్లలతోనూ భర్తతోనూ సుఖంగా సంసారం చేసుకుంటున్నది. కొంతకాలానికి ఆమె భర్తకి జబ్బు చేసింది. చావు బ్రతుకుల స్థితిలో మంచాన మరుగుతున్నాడు. ఆ సమయంలో బాధపడకు, నీ భర్తకొచ్చిన భయమేమీ లేదు. నీవు గ్రామ కుంకుమ నోము నోచుకో, సుమంగళిగా వర్ధిల్లుతావు అని ఆమెకి ఎవరో ముత్తైదువు చెప్పింది. ఆ మాటలందు నమ్మకం కలిగి గ్రామ కుంకుమ నోమును భక్తితో చేసింది ఆ స్త్రీ. నోము విధానం ప్రకారం ఆమె ఇంటింటికి కుంకాన్ని పంచుతూ బయలుదేరింది. ఒక వీధిలో పంచడం పూర్తయ్యేసరికి ఆమె కుమార్తె వచ్చి, అమ్మా, నాన్న పరిస్థితి ఏమీ బాగలేదు, ఎగ ఊపిరి వస్తోంది, నువ్వు వెంటనే ఇంటికి రావలసింది అని చెప్పింది. ఆ మాటలు విన్న ఇల్లాలు తన కూతురితో, నాన్నగారికి వచ్చిన భయమేమీ లేదు, నేను గ్రామ కుంకుమ నోము నోచాను అని చెప్పి ఇంటికి పంపివేసింది. తాను మరొక వీధిలోకి వెళ్ళింది. గడప గడపకు వెళ్లి కుంకుమను పంచుతున్నది. ఆ వీధిలో పంచడం పూర్తయ్యేసరికి రెండవ కూతురు పరుగు పరుగున వచ్చి, అమ్మా, నాన్న మరణ దశలో ఉన్నారు, కిందకు దించేశారు, నువ్వు రావలసింది అని అన్నది. అందుకు ఆ తల్లి తన కూతురితో, నాన్నగారికి వచ్చిన భయమేమీ లేదు, నేను గ్రామ కుంకుమ నోము నోచాను, ఏమీ భయం లేదు, ఇంటికి వెళ్ళండి అని సాగనంపింది. ఆమె మూడవ వీధిలో కుంకుమ పంచుతుండగా ఆమె ఆఖరు కూతురు వెక్కి వెక్కి ఏడుస్తూ వచ్చి, అమ్మా, నాన్న చచ్చిపోయారు అని చెప్పింది. దానికి ఆమె, భయం లేదు, ఏడవకు, నువ్వు వెళ్ళు, నేనిప్పుడే వస్తాను అని కూతుర్ని బుజ్జగించి పంపించి వేసింది. తాను కుంకుమ పంచడం పూర్తి చేసి హడావిడిగా ఇంటికి వెళ్ళింది. ఆమె రావడంతోనే ఆమె భర్త నిద్ర లేచిన వాని వలె లేచి కూర్చున్నాడు. అక్కడ చేరిన వారంతా ఆనందంతో ఆమె మాంగళ్యాన్ని కొనియాడారు. పుణ్యాంగనలారా, ఇదంతా నేను నోచిన గ్రామ కుంకుమ నోము ప్రభావం. స్త్రీల సౌభాగ్యానికి ఇది మహిమాన్వితమైన వ్రతం అని చెప్పింది. వాళ్ళంతా ఆ నోము వివరాలు అడిగి వారు కూడా నోచుకున్నారు. ఇక ఉద్యాపన. కలకాలం సౌభాగ్యవంతులుగా జీవించేటందుకు ఇది ప్రశస్తమైన నోము. సూర్యోదయ వేళ స్నానం చేసి గౌరీదేవిని పూజించి 5 కేజీల పసుపు, 5 కేజీల కుంకుమ సిద్ధపరచుకుని పళ్ళు పువ్వులు జత చేర్చి తాను ఉంటున్న ఊళ్ళో ఇంటింటికి వెళ్ళి పేరంటాళ్లకు పసుపు కుంకుమ పంచాలి. 5గురు ముత్తైదువులను పిలిచి భోజనం పెట్టి పసుపు వ్రాసి కుంకుమ బొట్లు పెట్టి పువ్వులు తలలో తురిమి వారికి రవికెల గుడ్డ తాంబూలం ఇచ్చి పాదాభివందనం చేసి వారి ఆశీర్వచనాలని పొందాలి.